హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం అండి. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ పక్కన అమ్మేసుకున్న సావు వంటి భ్రష్టుడైనను వేవిచారి అయినను ఉండునేమోనని జాగ్రత్తగా చూచుకొనుడి. ఏమైపోయాడు అతను? భ్రష్టుడైపోయాడు. 17వ వచనంలో ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కొరకు శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందన అవకాశము దొరకక విసర్జింపబడి. చూసారా? ఆ తర్వాత ఏడ్చాడంట, నానా ఒక్క ఆశీర్వాదమే లేదా, ఒక్క ఆశీర్వాదమే లేదా, నాకు ఒక్క ఆశీర్వాదమే లేదా. అరే నేను నిన్ను ఆశీర్దిస్తాను రా, ఏదైనా వేటాడి తీసుకురా అని తండ్రి ఏశావుకు చెప్తే ఏశావు బయటకు పోయి వేటాడుట ఎందు నేర్పరా చేతగానోడా? నేర్పరైనడు పెట్టను పట్టుకొచ్చి గబకను వండి పెట్టలేడా నాయనకి? నన్ను కాబట్టి ఎవడు ఆశీర్వదిస్తాడులే, నేనే కదా పెద్ద కొడుకుని అని ఓ గీర్మానం ఉంది ఆయనకి. పోనీ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నేను ఒకరోజు ఆ యాకోబు ఎర్రరెడ్డి కూర వండుకుంటుంటే అది కొంచెం పెట్టమంటే జ్యేష్ఠత్వకి ఇమ్మన్నాడు, వాడికి ఇచ్చానురా అన్నాను, వాడేమన్నా వస్తాడేమో, నేనే వస్తానుండు, నా ఆశీర్వాదాలు నాకే ఉంచు అని చెప్పెళ్ళాడా? అది చేయలేదు. చూసండి, ఈ రోజున దేవుని ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు వస్తాయి అనుకుంటున్నాం. ఇవాళ మీటింగ్ పెడితే నేను వచ్చే వారం వస్తాను అన్నాడంట ఆయన. ఆ వారమే యాక్సిడెంట్ చచ్చిపోయాడంట. ఇంకెత్తాడు వచ్చే వారం. దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు కావాలంటే నీకు అప్పుడు దొరుకుతాయి అనుకోవద్దండి. ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. అంత అవకాశం దాటిపోయిన తర్వాత ఏడ్చాడు. తండ్రి అన్నాడు, ఇంకా నా దగ్గర ఉన్న ఆశీర్వాదాలు ఏంటంటే నీ భూమి నిస్సారమగును గాక, నీ పంట పంటకుండును గాక, నువ్వు కత్తితో బతుకుతావు గాక, నీ తమ్ముడికి నువ్వు దాసుడు అవుతావు గాక అని చెప్పాడు. ఇంకా ఏముంది ఆశీర్వాదాలు? అన్ని శాపాలే మిగిలాయి. దేవుడు ఆశీర్వాదాలను నిర్లక్ష్యం చేయకండి. ఏశావు దేవుడు ఆశీర్వదించాలని ఆశించినప్పటికీ, ఎన్నో విధాలైన అవకాశాలు ఇచ్చినప్పటికీ నిర్లక్ష్యం చేసుకున్నాడు కాబట్టి భ్రష్టుడైపోయాడు. భ్రష్టుడు అంటే ఇంకదేనండి, విడిచిపెట్టబడిన వాడు భ్రష్టుడు. ఆ మాట భయం నాకు, భయం. ఎన్నిసార్లు గద్దించను లోబడనొలని వాడు మరి తిరుగు లేకుండా 6 నెలలు హాస్పిటల్లో ఉండి మరణించను అంటేనండి భలే ఉంటుంది. ఎందుకంటే మంచం మీద పడుకున్నప్పుడు చాలామంది కంట పైకి చూస్తారంటే, ఎందుకంటే మంచం పడుకుంటే ఎట్టు కుడతావు, ఇట్టగా పడుకుంటే పైకి చూస్తావు కదా, అప్పుడు దాకా కింద చూస్తాం మనం. అప్పుడు దాకా అబ్బా నా బలము, నా ఉద్యోగం, నా ఫ్రెండ్స్, నా అర్థం. పడుకున్నప్పుడు పైకి చూస్తాడు మనుషుడు. మీరు ఎప్పుడైనా పైకి చూస్తారా? ఎప్పుడు భూలోకంలో చూసుకోవటమేనా? ఆ ఉద్యోగం రాలేదు, ఈ భూమి నాది, ఆ ఇల్లు బాగుంది, ఈ డ్రెస్ భలేగా ఉంది, బొమ్మకు కట్టి పెట్టారు, ఆ బొమ్మ డ్రెస్ నేను వేసుకుంటే ఇంకెంత బాగుంటుంది, ఇవే చూసుకుంటుంటారు లోకంలో. తలుకులు బెలుకులు ఇప్పుడు అన్ని మెరుపులు, అన్నీ ఎక్కడ చూసినా జిగి 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 అంటుంటాయి. చూడండి, మీరు వేసుకున్న బట్ట కూడా జిగి 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 అంటుంటాయి. అబ్బా ఆ బట్టలు, ఆ అట్రాక్షన్, ఇవే చూస్తున్నారా? ఎప్పుడన్నా మీరు ఆకాశం ఉంది, నా దేవుడు ఉన్నాడు, నేను చచ్చిన తర్వాత వెళ్ళేది సమాధిలో కాదు, ఎక్కడికి వెళ్తున్నాం, పరలోకి వెళ్తున్నామని ఎప్పుడన్నా ఆలోచన చేస్తారా లేదా? అసలే మన దేశంలో ఒక జంతువు ఉందండి, అది ఎప్పుడు కిందే చూస్తుంది. ఎక్కడ తెలుసమ్మా నీకు? పంది అంటండి. ఎప్పుడు అది కొవ్వు పెట్టేసి ఉంటుంది కదా, పైకి ఎత్తలేదు పాపం దాని తలకాయ. గురు 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 అని ఎత్తుకుంటుంటుంది. దేనికోసం ఎత్తుకుద్దో? బంగారం కోసమా? ఐస్ క్రీమ్ కోసమా? ఏబే, దానికి కావాల్సింది ఏంటి? పెంట కావాలంతే. ఆ పెంట కోసం ఎతుకుతుందంటే, నువ్వు కుక్క తీసుకెళ్ళి కూర అంటే బిస్కెట్ కోసం కుక్క పైకి ఎత్తి అందుకుంటుంది. నువ్వు ఏదన్నా మంచి బిస్కెట్ తీసుకెళ్ళి బాబా దా అని ఏదన్నా అన్నావు అనుకో, నువ్వు ఎన్ని చెప్పు అది పైకి ఎత్త తలకాయ గురు 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 అంటుంది అంతే. ఏది దాన్ని బంగారం ముద్ద తీసుకెళ్ళి పైకి చూడమని కూడా పంది పైకి చూడదు. మీరు కావాలంటే ట్రైల్ వేసి చూడండి. ఏంటంటే బిర్యానీ తీసుకెళ్ళి పెట్టండి, పైకి చూడదు. అది ఆ పెంట వాసన కావాలి దానికి, దానికోసం వెతుకుతుంది, కిందే చూస్తుంది. పంది మాంసం తినేవాళ్ళు ఇంకా బోల్డ్ మంది ఉన్నారు ఇప్పుడు కూడా. దాన్ని పట్టుకొని చివరికి ఏం చేస్తారు తెలుసా అండి? భలే ఏడిపిస్తుంది వాళ్ళని పట్టుకుంటానికి. తిరిగి పరిగెత్తిస్తారు దానికి. ఎందుకంటే కొవ్వు పట్టుది కదా అంటే ఇంక సరెండర్ అయిపోద్ది అనమాట, ఇంక పరిగెత్తలేదు, ఆయాసం వచ్చేసి. అప్పుడు దాన్ని ఏం చేస్తారు తెలుసా మీరు? 4 కాళ్ళు కట్టేసి, బరువుగా ఉంటుంది అది, కర్ర కట్టి 4 కాళ్ళు కట్టి ఇద్దరు పట్టుకొని భుజాన్ని పెట్టుకొని తీసి మోసుకెళ్తుంటారు. మీరు ఎప్పుడు చూడలేదేమో ఆ సీన్? నేను చాలాసార్లు చూసాను, పల్లెటూరులో సేవ చేశాం కదా. అప్పుడు ఎక్కడ చూస్తుంది తెలుసా? అది
తిరగేసి పట్టుకున్నాడు కదా, కాళ్ళు ఇలా కట్టాడు కదా, ఇప్పుడు ఎక్కడ చూస్తుంది? అప్పుడు పైకి చూస్తుంది. ఇంకెందుకు? పట్టుకున్నాడంటే దాని పని అయిపోయిందని అర్థం. దాన్ని చంపేస్తారు, అది అయిపోయింది. చచ్చేటప్పుడు చచ్చాక పైకి చూస్తే ప్రయోజనం లేదు. ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది పైనున్న వాటి మీద మనసు పెడతాం లేదు, భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెడతాం. మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు చూడకుండా తప్పలేదు, కానీ మనస్సు పెట్టొద్దు. మీరు వాటిని కోరుకోవద్దు, వాటిని ఆశించొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున ఎందరో పైన ఉన్న వాటి మీద మనసు పెడతాం లేదు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ రాజ్య వారసులు కావాలని, నీ దృష్టిలో గొప్పవారిగా ఉండాలని, నీ కొరకు సాక్షులుగా బ్రతకాలని ఆశపడుతున్నటువంటి బిడ్డలందరినీ చూడు నాయన. చేయెత్తిన ప్రతి ఒక్కరిని చూడు నాయన. నీ పరిశుద్ధాత్మతో వారిని అభిషేకించు నాయన. పడకుండా కాపాడువాడివి నీవే నాయన, జారకుండా కాపాడువాడివి నీవే నాయన, పాపము నుండి తప్పించేవాడివి నీవే నాయన, తొట్టిల్లకుండా కాపాడేవాడివి నీవే నాయన. నీవిచ్చిన ఈ రక్షణ భయముతో వణుకుతో కొనసాగించుకున్నటకు మాకు సహాయం చేయము ప్రభువా. ఇంకను మేము ఎటువంటి అపవిత్రతలో ఉండక, అన్యాయస్తులుగా ఉండక నాయన, నీ కొరకు క్రీస్తు రక్తములో కడగబడిన నీతిమంతులుగా బ్రతకడానికి, పరిశుద్ధులుగా, ప్రభు బిడ్డలుగా, సాక్షులుగా నీ రాకడ కొరకు ఎదురు చూచు గుంపులో ఉండడానికి మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ఇంకా నీ నామాన్ని ఎరగని వారందరూ మా చుట్టూ నశించిపోతుండగా వారికి నిన్ను గురించి చెప్పగలిగిన, నీ ప్రేమను గురించి వివరించగలిగిన కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త అనేది వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు గురించి తెలియజేయండి. నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు, నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనే లేరు. పరమ తండ్రి నీకే వందనా, నీదు బిడ్డగానే సాగేదా. వందనా, జీవితాంతం నీకై బ్రతికేదా.